హాయ్ శ్రీదేవి గారు. హాయ్ మ్యామ్. మీరు డైరెక్ట్ వాకిన్ అయ్యారా వినీలా స్పార్కిల్ కి? అవును మ్యామ్. డైరెక్ట్ వాకిన్. ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎన్ని మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యారు? నేను జనవరి 18th 19th నుంచి డైట్ Start స్టార్ట్ అయింది. అవునా. ఓకే. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మార్చ్ 2 months అవుతుంది. 2 మంత్స్ అవుతుంది. 2 months లో మీరు ఎంత తగ్గారు? 14.1 మీకు మంత్లీ ఎంత తగ్గుతాను అని చెప్పాను? 3 to 5 అని చెప్పారు మేడం. అంటే థైరాయిడ్ ఉంది నాకు. 3 to 5 కన్నా ఎక్కువే తగ్గారు. ఎక్కువే తగ్గాం. సో నోట్ దిస్ పాయింట్. కరెక్ట్గా చేసుకుంటే 2 నెలలే, 2 నెలలు లేదా 3 నెలలు, ఈ 3 నెలలు కూడా డైట్ చేయలేని వాళ్ళు వినీలా స్పార్కిల్కి అయితే రావద్దండి. సో ప్రాపర్గా చేసుకుంటే నేను చెప్పిన వెయిట్ కన్నా ఎక్కువ తగ్గచ్చు. నేను ఇచ్చిన టెస్టిమోనియల్స్, నాకు టెస్టిమోనియల్స్ చాలా తక్కువ వస్తాయి. పీపుల్ డోంట్ వాంట్ టు ప్రొజెక్ట్ దెమ్ సెల్ఫ్ బిఫోర్ కెమెరా. సో ఇలా చెప్పే వాళ్ళే అలా తగ్గుతున్నప్పుడు లోయర్ బిఎంఐ వాళ్ళు కూడా, అంటే బిఎంఐకి చాలా దగ్గరగా ఉండే వాళ్ళు కూడా బాగా తగ్గుతారు. నేను క్యాలరీ కౌంట్ అనేది చాలా బాగా చేస్తాను. నా ఫార్ములా కరెక్ట్గా వర్కౌట్ చేస్తాను. మీకు ఎప్పుడైనా ఆకలేసిందా శ్రీదేవి లేదు గారు? లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేశారా? మధ్యలో ఎప్పుడన్నా ఏమైనా ఫంక్షన్స్ ఒక్క రోజు ఒక పూట మాత్రం చీట్ మీల్ చేశాను మ్యామ్. చేశారా? ఏం తిన్నారు? అంటే మాది 30 years రీయూనియన్ ఉండింది మా ఫ్రెండ్స్. ఓకే. మీ అందుకని క్లాస్మేట్ డిప్లొమా ఫ్రెండ్స్. Diploma friends. అందుకని వాళ్ళని అవాయిడ్ చేయలేక ఒక్క పూట చేశాను, చీట్ మీల్ చేశాను. అంటే అది కూడా ఏజ్ అడగట్లేదు, నాకు మీరు ఎంగగానే కనపడుతున్నారు. ఏ చెప్పద్దు. బట్ మీ ఫ్రెండ్స్ అందరు ఏమన్నారు మీరు సన్నగా అయ్యాక కలిసారు కదా? అంటే 30 years తర్వాత ఫస్ట్ టైం కలిసాం. 30 years మధ్యలో కలవలేదు. కాకపోతే ఫొటోస్ చూశారు, అది చూసి షాక్ అయ్యారు. అంటే డైరెక్ట్ గా సన్నగా కనిపించాను, ఫొటోస్ లో లా ఉన్నావు, డైరెక్ట్ గా సన్నగా అంటే చెప్పాను వినీలా స్పార్కిల్ లో జాయిన్ అయ్యాను, 1.5 month అవుతుంది అని చెప్పాను అనమాట. నన్ను చూసి మా ఫ్రెండ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళల్లో 2-3 వస్తారు అనుకుంటాను మీ క్లినిక్ కి. వీళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తున్నాను, ఇన్స్పైర్ అయితే తగ్గరు, డైట్ చేస్తే తగ్గుతారు. అదైతే అందరికీ చెప్పండి. డైట్ చేసే వాళ్ళే. అదే చెప్పాను నేను, అదే చెప్పాను. స్ట్రిక్ట్ గా ఫాలో అవుతేనే, అంటే ఫస్ట్ విల్ పవర్ ఉండాలి, తగ్గాలని ఉండాలి. చేసేటప్పుడు కూడా వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనం చేసేది మనం చేయాలి అని చెప్పాను. వేరే వాళ్ళ మాటలు ఏంటి అంటే నాకు అంటే ఇంతే తింటున్నావా, ఎలా ఆకలి తినగలుగుతున్నావు? అవుతుందా? లేదు. ఆకలి అంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది, బట్ వాళ్ళకి. అందులో క్యాలరీస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. అవును, అది వాళ్ళకి తెలియని అదే విషయం. చెప్పాను. నా బాడీకి సూట్ అయ్యేటట్టు సరిపోతున్నాయి. నాకు ఎయిర్ ఫాల్ కూడా తగ్గిపోయింది. నాకు ఎసిడిటీ చాలా ఉండేది, ఎసిడిటీ కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండేవి. డైట్ తర్వాత అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది డైట్ వల్ల సాల్వ్ అవ్వలేదండి, వెయిట్ తగ్గుతున్నారనే ఆనందం వల్ల ఏమన్నా సాల్వ్ అయిందేమో. కానీ అప్పటి నుంచి నాకు ప్రాబ్లం అయితే రాలేదు. షార్ప్ గా 10:30కి మాక్సిమం పడుకున్నాను, అప్పుడప్పుడు 11 అయ్యింది. కానీ అంతకు మించి పోలేదు. రేపు వెయిట్ తగ్గరు అని త్వరగా పడుకోవాలని దాంట్లో అది వెయింగ్ మిషన్ లో మళ్ళీ ఫిగర్ కనిపించదు అని. బట్ ఆకలి అయ్యేలాగా తినండి ఎప్పుడైనా, ఎవరైనా, ఏ రోజైనా. అంటే ఈ రోజు ఇప్పుడు నేను తినాలి అంటే స్టమక్ ఎక్కువ ఫిల్లింగ్గా తినకూడదు. ఎప్పుడైనా నెక్స్ట్ మీల్కి మనకు ఆకలి అయ్యేలాగా ఫుడ్ తీసుకోవటం అనేది ఒక ఫార్ములా, 1 గంట ముందు నిద్రపోవటం అనేది ఒక ఫార్ములా. డామ్ షూర్ మీరు వెయిట్ గెయిన్ కూడా అవ్వరు. ఇది మెయింటెనెన్స్లో టిప్. మనము నెక్స్ట్ మీల్కి ఆకలి అయ్యేలా తినాలి. ఎక్కువగా తీసుకోవటం వల్ల నెక్స్ట్ మీల్ ఆకలి అవ్వకుండానే మళ్ళీ టైం అయిందని తినేస్తారు. ఆకలి అవ్వకుండా ఏది తినొద్దు. గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తినాలి. నాకు ఇంతకుముందు నడిస్తే కూడా, అంటే ఫాస్ట్ గా నడవలేకపోయేదాన్ని, ఆయాసం వచ్చేది బాగా. యాక్టివ్గా అసలు ఇప్పుడు 1 hour వాకింగ్ చేసినా నాకు అసలు ఆయాసం అనేది రావట్లేదు. యాక్టివ్గా ఉన్నాను, నా బాడీ నాకు చాలా తేలిగ్గా ఉంది. హ్యాపీ. మీ శారీ కలర్ బాగుంది. థ్యాంక్ యూ. లేడీస్ టాక్. శారీ కలర్ అయితే చాలా బాగుంది. మీరు బాగున్నారు. నా ఫేవరెట్ హీరోయిన్ పేరు. ఆల్ ద థింగ్స్ ఐఎమ్ హ్యాపీ టు హియర్. మీరు ఇలానే మెయింటైన్ చేసుకోండి. నేను మెయింటెనెన్స్ గైడెన్స్ అంతా ఇస్తాను. థ్యాంక్ యూ. నేను చెప్పాలి మేడం. థైరాయిడ్ మళ్ళీ రీచెక్ చేయించుకున్నారా? లేదు, చేయించుకుంటాను. 2 months అయిపోయినాక చేయించుకున్నాను. ఒకసారి చేయించుకొని యూ కన్సల్ట్ ద ఎండోక్రైనాలజిస్ట్. ఏమైనా మెడిసిన్ తక్కువ అయితే, నాకు తెలిసి ఇంకా మీకు సరిపోద్ది అనుకుంటా. ఇంకా తగ్గాలా వెయిట్?
తగ్గేది ఏదేం లేదు. అంటే Maintain మెయింటెనెన్స్ చేసేస్తారు. డైట్ లో జాయిన్ అవుతాను. 14 అంటే మీరు ఒక 1.5 kg పెరుగుతారు. ఓకే. బట్ క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ మనం ఇప్పుడు పెంచుతున్నాం, వేరే క్వాంటిటీస్ తగ్గిస్తున్నాం, వేరే క్యాలరీస్ తగ్గిస్తున్నాం. ఓకే. ఒక 100 క్యాలరీస్ కన్నా వాళ్ళ బిఎంఐ ప్రకారం క్యాలరీ కౌంట్ వస్తుందండి. ఒక 100 క్యాలరీస్ కన్నా నేను తక్కువ మరీ తగ్గించను క్యాలరీస్, బికాస్ వెయిట్ మెయింటెనెన్స్లో నాకు కష్టం అవుతుంది. మీకు ఇంచ్ లాస్ ఎక్కువ వచ్చిందా, వెయిట్ లాస్ ఎక్కువ వచ్చిందా? రెండు రెండు వచ్చింది. ఇంచ్ లాస్ కూడా 4.5 వచ్చింది. 4.5 వచ్చింది. మెయిన్ టమ్మీ ఫ్యాట్ తగ్గి- మొత్తం తగ్గిపోయింది. రాసుకున్నానా ఆ రోజు? అప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉందని ఏమన్నా రాసానా? లేదు, రాయలేదు. కానీ నేను సైజ్ చూసుకున్నాను. చూసుకున్నా. సో వెనీలా స్పార్కుల్ గురించి ఏం చెప్తారు? అందరికి సజెస్టబుల్. ఎందుకంటే నేను అంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. అంటే నా ఫీలింగ్ అంటే నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇలా రోడ్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా స్టౌట్ గా కనిపిస్తే, ఎందుకు వీళ్ళు ఇలా రోడ్లో తిరుగుతున్నారు, వీళ్ళకి వెళ్ళొచ్చు కదా అని వెనీలాకే డైరెక్టర్ నా ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. inner అది feeling. అలా అనిపించేది నాకు. అంటే అంటే మనం నేను తగ్గేసరికి- బెనిఫిట్ అవుతున్నాను కదా అని నా ఫీలింగ్. అది అనుకునేదాన్ని నేను. అదే మా పాపతో చెప్పేదాన్ని అనమాట. ఫన్నీగా ఆలోచనలు. అంటే మనం అంటే It's a- తగ్గొచ్చు it's a- కదా, ఎందుకు ఇలా good sign. అని అలా అనిపించింది థింకింగ్ నాకు. అబౌట్, అంటే అదే. థింకింగ్ అబౌట్ అదర్స్ అనేది గుడ్ సైన్. అది. థ్యాంక్ యూ. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి 1 year అంటే నా ఓన్ గా చేశాను, కానీ తగ్గలేకపోయాను. ఒక 5 kgs తగ్గాను. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాను. అందుకని ఈసారి డిసైడ్ అయిపోయాను. మెయింటైన్ చేసుకోండి. సండే నుంచి విల్ గెట్ ద మెయింటెనెన్స్ డైట్. విల్ గివ్ ద ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Thank థ్యాంక్ యూ you. వన్స్ Thank అగైన్ you. మ్యామ్. Thank మీరు you. లేకపోతే నేనైతే తగ్గేదాన్ని కాదు. థ్యాంక్ యూ. అంటే దట్స్ ఆల్ క్రెడిట్ తగ్గొచ్చేమో, గోస్ వేరే టు యు. దగ్గర తగ్గొచ్చు. 14 kgs అంటే 8 kgs తగ్గితే అదేదో నాకు క్రెడిట్ అవుతుందేమో. 14 kgs తగ్గారు అంటే డెఫినెట్ గా మీ ఎఫర్ట్ అంటే 100 to 100. నాకు రైట్ టైంలో రైట్ గైడెన్స్ దొరికింది. అది తగ్గడం నా వల్లనే కావచ్చు, కానీ గైడెన్స్ అయితే మీది కాబట్టి. ఆయిల్ తక్కువ వేసుకుంది మీరు, కుక్ చేసుకుంది మీరు, వేయింగ్ మిషన్ మీది, నిద్రపోయింది మీరు, కానీ సజెషన్ అయితే మీది కదా. అంటే మాకు ఎంత తినాలి అంటే ఇందులో 5 marks లో 4 marks మీవే. ఐ హావ్ ఓన్లీ 1%. కానీ 100% రావాలంటే ఆ 1 మార్క్ కూడా కావాలి కదా. అది బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.